హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ఉన్న 4 IIITస్కి సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి మీకు తెలిసిందే కదండి. ఇక ఈ అడ్మిషన్ సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను మొత్తం ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ తేదీల్లో ఏ ప్రదేశాల్లో నిర్వహించబోతున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గాను అంటే ధ్రువపత్రాల పరిశీలనకు గాను ఏ డాక్యుమెంట్స్ అనేవి విద్యార్థులు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 4 IIITల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుందండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు గాను ఆదివారం వరకు 45,300 మంది విద్యార్థులకు పైగా అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ మరియు ఇంజనీరింగ్ రెండూ ఏకకాలంలో పూర్తి చేసి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకునగాను ఇదో మంచి అవకాశంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం, ఇడుపులవాయ, ఆర్కే వ్యాలీ, నూజివీడు, ప్రకాశం యందు 4 క్యాంపస్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లొకేట్ అయి ఉన్నాయండి. ఒక్కో క్యాంపస్కి గాను 1000 చొప్పున సీట్లు ఉండగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 మందికి అదనంగా ప్రవేశాలు అయితే కల్పిస్తున్నారండి. మొత్తంగా 4,400 మందికి ఈ సంవత్సరం ప్రవేశాలు కల్పించనున్నారు. తొలి 2 సంవత్సరాలు PUC 1 మరియు PUC 2 ఉంటుందండి. ఆ తర్వాత 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక నిబంధనలు, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రతిభ జాబితా జూన్ 5వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. అందులో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి అదనంగా 0.4 గ్రేస్ మార్కులు కలపనున్నారండి. ఇక దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గాను ధ్రువపత్రాల పరిశీలన అనేది మే 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు క్యాప్, NCC, స్పోర్ట్స్, స్కౌట్ అండ్ గైడ్స్ కోటా విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మే 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతుందండి. ఇక ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపస్లో సీట్ వచ్చిన వారికి అక్కడే ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సీటు అలాట్ అయిన వారికి కడపలోని ఇడుపులపాయ క్యాంపస్లో జూన్ 11, 12 తేదీల్లో